వాడు అనుకున్న ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడో లేదా నిన్ను వెతుక్కుంటూ వస్తాడో అసలు ఏం తెలియట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడు ప్లాన్ చేసింది చేయకుండా అవుతాడు. ఆ లోపు ఏమైనా పట్టుకోవాలి. హలో, హాయ్. మా ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉంది. నేను కీస్ తీసుకున్నాను. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. వీ కెన్ హ్యావ్ ఎ నైస్ డ్రింక్. నీకు అలాంటి ఐడియా ఏమైనా ఉందా? ఏం ఐడియా? యూ వానా జాయిన్ మీ? వన్ సెకండ్. బ్రిడ్జ్ వర్కర్స్ లిస్ట్ ది. కంప్లీట్ లిస్ట్, మెయిన్ లిస్ట్ మాత్రమే ది. ఏదో చెప్తున్నావు? నేను నా ఫ్రెండ్ ఇంటి కీస్, స్విమ్మింగ్ పూల్, వీ కెన్ హ్యావ్ ఎ నైస్ డ్రింక్. ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలీదు. ఎవరికి తెలియకుండా 4 జెరాక్స్ కాపీలు. మిగతా డీటెయిల్స్ వాట్సాప్ చేయి. ఏదో చెప్తున్నావు ఏంటి? నేనేం చెప్పలేదు, నువ్వేం వెళ్ళలేదు, నువ్వేం పీకక్కర్లేదు. ఫోన్ పెట్టే. కుక్కడు ఫేస్బుక్ లో వాట్సాప్ లో సుల్లు కాచుకుంటున్నారు. వీడేమో ఎక్కువ చేస్తున్నాడు. వీళ్ళమ్మ చెప్పింది కరెక్టే. వీడు దానికి సెట్ కాడు. చెప్పమ్మా. ఏరా, ఇంటికి రావా? ఆఫీస్ లోనే ఉండిపోతావా? వర్క్ కొంచెం ఎక్కువ ఉందమ్మా, కంప్లీట్ చేసుకుని వస్తాను. మీరు పడుకోండి. సరే, త్వరగా వచ్చాయి. అన్నిళ్లలో కరెంట్ ఉంది, మన ఇంట్లో తప్ప. ఒక్కదానే ఉండాలంటే భయం వేస్తోంది. త్వరగా వచ్చాయి. సరేమ్మా. అన్నిళ్లలో కరెంట్ ఉంది, మా ఇంట్లో తప్ప. హలోమా. ఏంట్రా? ఇందాకేమన్నావు? అన్నిళ్లలో కరెంట్ ఉంది, మన ఇంట్లో లేదు. ఏదోలా ఉంది, త్వరగా వచ్చాయి అన్నాను. ఎందుకలా అన్నావు? ఏమోరా, ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నట్టున్నాయి. సరేనమ్మా, నేను వచ్చేస్తున్నా. సరే. హలో కేశవ. ఈ రోజు ముఖ్యాంశాలు: డ్రైవర్ కేశవ్కి దారుణమైన కత్తిపోట్లు. హలో ఎవరు? కేశవ ఎక్కడా? హలో శివ, ఏమైందిరా? హలో మా. అమ్మ ఇంకా చావలేదురా, వెయిట్ చేస్తుంది. రే, అమ్మకేమైనా అయిందో? నువ్వేం చేయలేవు. ఇలా సపరేట్ గా ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా? అమ్మ అరిస్తే కూడా ఎవరికి వినిపించదు. మొదటి పూటికే అరుస్తుంది, గింజుకుంటుంది. ఆ తర్వాత పొడి చేసి ఉంటూ మాత్రమే కథ వినిపిస్తుంది. నిన్ను మోసిన కడుపులో కసక్కని పొడుస్తా. ఆ సౌండ్ వింటావా? రే వద్దు. ఉండు, ఎవరో వచ్చినట్టున్నారు. మా ఎక్కడమ్మా? ఇక్కడున్నారా? బ్యాగ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టదని ఎన్నిసార్లు చెప్పాలి? మన తమ్ముడా బాగా ఆడుకుని చెమటలతో వచ్చాడు. వీడినిప్పుడు నరికితే రక్తం వేడిగా వస్తుంది. నువ్వు వచ్చేలోపు మీ అమ్మని మీ తమ్ముణ్ణి నరికి పార్ట్స్ అన్ని మిక్స్ చేసి పెడతాను. వద్దు, మళ్ళీ చేయొద్దు. ఎందుకురా నన్ను ఆపుతున్నావు? నువ్వు వద్దంటే నేను వదిలేస్తానా? ఓపెన్ చేయి. నన్ను బతుమాలుకో. బతుమాలరా, వదిలేస్తాను. ప్లీజ్. 2000 మంది చూస్తుండగా నా తమ్ముణ్ణి చంపి ఇప్పుడు రహస్యంగా నా చెవిలో ప్లీజ్ నువ్వు వచ్చేసరికి నీ ఇల్లు వీధి మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది. నువ్వు ఏడుస్తుంటే ఆ జనాల్లో నేను కూడా నిలబడి చూస్తాను. అమ్మా, తమ్ముడు,
రే హలో రే నర్స్ సార్ సార్ మీరు రిలాక్స్ అవ్వండి, స్ట్రెయిన్ అమ్మా అవ్వకూడదు. మా అమ్మ సార్ మీరు రిలాక్స్ అవ్వండి సార్, నేను డాక్టర్ని పిలుస్తాను. మా అమ్మకేమైంది మీ ఫ్రెండ్సే ఉన్నారు సార్. నేను అమ్మ సార్, ప్లీజ్ మీరు రిలాక్స్ అవ్వండి, నేను డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. నర్స్ శివ శివ అమ్మ ఎక్కడ్రా అమ్మ ఎక్కడా ఓకే షూర్ ఓకే శివ జాగ్రత్త. నేను ఆఫ్ చేసింది. అవునా, కరెంటు పోయింది అనుకున్నానే. వాటర్ క్యాన్ వాటర్ క్యాన్స్ ఉన్నాయి కదమ్మా. తీసుకురమ్మని ఫోన్ చేశారమ్మా. నేను ఫోన్ చేయలేదే. వెంటనే కావాలని చెప్పారు, అందుకే తీసుకొచ్చా. మేడం టాక్సీ. నేను బుక్ చేయలేదే. పిజ్జా. పిజ్జానా? మేడం మెడిసిన్స్. మేడం బిర్యానీ. అమ్మా వెజిటబుల్స్ అమ్మా. మేడం అంబులెన్స్. మేడం టాక్సీ. ఇంకా కాన్షియస్గానే ఉన్నారు. అంత టెన్షన్లో కూడా నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్లే కాపాడుకోగలిగావు. నీకెన్నిసార్లు చెప్పాను మనకు అనవసరమైన విషయాల్లోకి వెళ్ళొద్దురా అని. ఇప్పుడు చూడు. వాడిప్పుడే కాన్షియస్ లోకి వచ్చాడు, నువ్వు కొంచెం ఆగు. నేనే వాడికేమైంది
మీరంతా కొంచెం బయట ఉంటారా? వీళ్ళతో కొంచెం మాట్లాడాలి. చూసారా మనకేం జరగలేదని తెలియగానే ఎలా మాట్లాడుతున్నాడో. ఆఫీస్ విషయం అమ్మా, కొంచెం మాట్లాడాలి. నువ్వు ఇంకా ఏదైనా మాట్లాడితే వాడు టెన్షన్ పడతాడు. నువ్వురా, మీరు మాట్లాడి త్వరగా వచ్చేయండి బాబు.